హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీతూస్ వ్లాగ్. ద్రాక్ష పండ్లను తింటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు తప్పకుండా చూడాల్సిన వీడియో. ఎందుకంటే ద్రాక్ష పండ్లు సమ్మర్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. సో ఆ ద్రాక్ష పండ్లు ఎలా తీసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. చూడండి, ముందుగా గ్రేప్స్ అనేది తీసుకోవాలి. గ్రేప్స్ తీసుకొని అందులో ఏదైనా పోయినది ఉంటే తీసేయాలి. తీసేసి బాగా ఉన్న వాటినన్నీ మనము ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. సో 3 ఈజీ వేస్ అండ్ 3 బెస్ట్ వేస్ అని చెప్తాను. నేను ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఈరోజు. సో బాగా క్లీన్ చేసుకొని తింటేనే ఇది చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే దీంట్లో చాలా కెమికల్స్, చాలా పెస్టిసైడ్స్ అన్నీ వేస్తారు. ఎక్కువగా వేసే పండ్లు కెమికల్స్ అంటే ద్రాక్ష పండ్లు అని చెప్పచ్చు. సో చూడండి, ముందుగా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి వాటర్ ఫుల్గా వేసి బాగా క్లీన్ చేయాలి. ఇలా మనము 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇది ఒక బెస్ట్ అండ్ ఈజీ మెథడ్ అని చెప్పచ్చు. ఎందుకంటే సాల్ట్ మనకి ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి 1 స్పూన్ సాల్ట్ వేస్తే చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. మనకు డస్ట్ చూస్తేనే తెలిసిపోతుంది. అలాగే కెమికల్స్ కూడా ఫుల్గా యాడ్ చేస్తారు ఫ్రెష్గా ఉండటానికి. కాబట్టి నేను 2-3 టైమ్స్ సాల్ట్ యాడ్ చేసి వాష్ చేస్తున్నాను. సో ఇలా వాష్ చేయటం వల్ల మనకు కెమికల్స్ ఉన్నా, పెస్టిసైడ్స్ ఉన్నా, ఇంకా డస్ట్ ఏదైనా ఉన్నా కూడా అంతా పోతుంది. ఇలా మనము ఏ ఫ్రూట్ సలాడ్లోకైనా తీసుకోవచ్చు. అలాగే పిల్లలకు పెట్టినా కూడా ఎటువంటి ప్రాబ్లము ఉండదు. సో ఇది బెస్ట్ మెథడ్ అనమాట. సో ఇలా వాష్ చేసినవన్నీ మీరు చూడొచ్చు. సెకండ్ టైం వాష్ చేస్తే కూడా మనకి ఎంత డస్ట్ వస్తుందో. సో ఇలా చేసినవన్నీ మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా అలానే తీసుకొని తినేయచ్చు. ఎందుకంటే సమ్మర్లో మనం ఎక్కువగా తీసుకునేది గ్రేప్స్ కాబట్టి నేను 3 బెస్ట్ మెథడ్స్ చూపిస్తున్నాను ఎలా క్లీన్ చేయాలి అనేసి. సెకండ్ బెస్ట్ మెథడ్ వచ్చేసి లైట్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేయాలి. అందులో గ్రేప్స్ కూడా వేసి బాగా వాష్ చేసుకోవాలి. సో బేకింగ్ సోడా వేసిన, సాల్ట్ వేసిన జస్ట్ ఒక 5-10 మినిట్స్ మనం అలానే వదిలేయాలి. ఎందుకంటే అప్పుడే దానిపైన ఉన్న డస్ట్ కానీ లేదా కెమికల్స్ కానీ బాగా పోతుంది. సో అలా మనం రబ్ చేసినట్టుగా వాష్ చేసుకోవాలి. లేదంటే ఆరోగ్యం రాదు కదా, మనకు అనారోగ్యం అనేదే వస్తుందన్నమాట. సో అందుకు మనం బేకింగ్ సోడా వేసి సెకండ్ టైం వాష్ చేసుకోవాలి. సో ఇంకొక థర్డ్ బెస్ట్ మెథడ్ ఏంటి, మనం ఎలా వాష్ చేసుకోవాలి గ్రేప్స్ అంటే వెనిగర్ కూడా మనము 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని, వాటర్ వేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని గ్రేప్స్ ఫుల్గా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వేసి మనం బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వెనిగర్ వేసినప్పుడు మనకు స్మెల్ వస్తుంది కాబట్టి సో 2-3 టైమ్స్ అనేది మనం బాగా వాష్ చేసుకోవాలి, రిన్స్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు ఫ్రెష్, చూడండి అప్పుడు ఎలా ఉన్నాయి గ్రేప్స్, ఇప్పుడు ఎలా ఉన్నాయో మీకే తెలుస్తుంది డిఫరెన్స్ అనేది. ఇంత ఫ్రెష్ గ్రేప్స్ కావాలంటే ఈ 3 ఈజీ అండ్ బెస్ట్ మెథడ్స్ ఫాలో అవ్వచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్.